మీరందరూ భాగస్వాములయ్యారు. మనం భూలోకంలో హైదరాబాదు నగరంలో ఒక ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాము అనేది కేవలం భౌతికమైనటువంటి భావన. సాక్షాత్తు కైలాసంలో పార్వతీ పరమేశ్వరుల సన్నిధిలో ఉన్నాము అనేది నిజమైనటువంటి భావన. ఆ అవకాశాన్ని మనకి ఇచ్చినటువంటి భక్తి టీవీ యాజమాన్యానికి, చౌదరి గారు దంపతులకి, కార్యకర్తలందరికీ, భక్తి టీవీలో పనిచేసేటువంటి మేనేజర్ల దగ్గర నుంచి మంచినీళ్లు మోసేవారందరి వరకు అందరికీ నేను కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను. ఇన్నేళ్లుగా ఈ కార్తీక మాసాన్ని మనం 15-20 రోజుల పాటు పవిత్రం చేసుకుంటున్నాం. నమశివాయ నామంతో మన జీవితాలన్నింటినీ సంస్కారవంతం చేసుకుంటున్నాము అంటే వారి కార్యనిర్వహణ దక్షత. మన ఇంటికి మనం తప్పితే నలుగురు అతిథులు వస్తే ఏం చేయాలో తెలియదు. కానీ ఇన్ని వేల మందితో నడుపుతున్న కార్యక్రమంలో ఎక్కడా ఎటువంటి పొరపాటు జరగకుండా నడుస్తుంది అంటే, ఒకటి, మన హృదయాల్లో ఉండేటువంటి భక్తి మనస్సును నియంత్రించినట్టుగా ప్రపంచంలో 1,00,000 మంది అధికారులు కూడా నియంత్రించలేరు. రెండోది, భక్తి టీవీ వారి చిత్తశుద్ధి. ఆ రెండింటికి మనం నమస్కారం చేస్తూ ఈవేళ ఒక కొత్త అంశం, శివుడికి మనకి రామ్ రామ్. శీర్షిక విచిత్రంగా ఉంటుంది కానీ వింటే బాగా అర్థమవుతుంది. శివుడికి మనకి రామ్ రామ్, అది ఇవాళ నేను మాట్లాడే అంశానికి శీర్షిక. దాన్ని శంకరాచార్య శివానంద లహరిలో ఉండే 2 శ్లోకాల ఆధారంగా చెబుతా. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఏమీ పట్టుకెళ్లకుండా వెళ్ళకూడదు. అలాగే జ్ఞానులు పండితులైన వారిని దర్శించినప్పుడు కూడా ఏమీ పట్టుకెళ్లకుండా వెళ్ళకూడదు. రాజుగారి కార్యాలయానికి వెళ్ళినప్పుడు అంతే, గర్భిణిని దర్శించిన అంతే, పసిపిల్లల్ని దర్శించిన అంతే, అనారోగ్యంతో ఉన్న వారిని దర్శించిన అంతే అని మనకు కొన్ని ఆచారాలు ఉన్నాయి. రాజుగారి కార్యాలయం అంటే ప్రభుత్వ కార్యాలయానికి ఏమీ పట్టకుండా పెడితే పనులు అవ్వవు.